తెలుగు స్క్రైబ్ అనే ఒక మీడియా సంస్థ వాళ్ళు ఇస్తున్న న్యూస్ మీరు చూస్తే పరిశాన తెలివి టెర్రరిస్టా కాదా అనేది మీరే డిసైడ్ చేయాలి తెలంగాణ ప్రజలు. ఈ తెలుగు స్క్రైబ్ అనే ఈ సంస్థ వీళ్ళు ఇది పుష్ప కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దందా, రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఇసుక మైనింగ్, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేయడం లేదు, దానివల్ల అక్కడ ఉన్న ఇసుకను 832 కోట్ల రూపాయల టార్గెట్ రీచ్ కోసం వందలాది లారీలు పెట్టి ఇసుకను సరఫరా చేస్తున్నారని లైవ్ గా వీడియోలు తీసి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న దోపిడీ గురించి ఈ తెలుగు స్క్రైబ్ అనే మీడియా సంస్థ చెప్పింది. ఇది టెర్రరిజమా? ఒకసారి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మొట్టమొదటిది. ఇంకా రెండవది, తెలుగు స్క్రైబ్ ఎక్స్క్లూజివ్ లీక్. గాంధీ హాస్పిటల్లోనే ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లలను 14 మంది తల్లులను పొట్టన పెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలో ఒక గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టికాహార లోపం కారణంగా గర్భంలో ఉన్న 14 మంది మహిళలు మరియు 48 మంది అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు చనిపోయారు అని తెలంగాణ ప్రజలకు తెలుగు స్క్రైబ్ చెప్పే ప్రయత్నం చేసింది. ఇది టెర్రరిజమా? ఇది ఉగ్రవాదమా? ఇది తీవ్రవాదమా? రెండవది. మూడవది, తెలుగు స్క్రైబ్ ఎక్స్క్లూజివ్ యూరియా అక్రమ రవాణాపై సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్. వెలిమినేడులో యూరియా అక్రమ రవాణా దందా. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెలిమినేడు